జీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి గురించి మనం చెప్పుకోవాలి అంటే ముందు శివుడి గురించి, పార్వతీ గురించి తెలుసుకోవాలి. వాళ్ళెవరు? ఆది దంపతులు. ఆయన అర్ధనారీశ్వరుడు. తనలో సగభాగాన్ని తన భార్యకి అందించినటువంటి వాడు. మనం నిత్యం ఎవరిని కొలుస్తాం? మాతాచా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర అంటూ మనం నమస్కారం చేస్తాం. అంటే సకల ప్రాణులకి వాళ్ళు తల్లిదండ్రులు. అదేవిధంగా వాళ్ళు ఆదర్శ దంపతులు. వాళ్ళని చూసి దంపతులు, ముఖ్యంగా యువత ఏం నేర్చుకోవాలి? సాధారణంగా విడిపోయే జంటలకి మనం చెప్తూ ఉంటాం అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి అని. అది చదువుకోవటం వల్ల దంపతులు విడిపోకుండా ఉంటారు అని. దానిలో ఉన్నది చూస్తే పరస్పరం దంపతులు ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. విభిన్నమైనటువంటి అలంకరణలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిసినా కూడా ఆ ఇద్దరూ చెరి సగమై ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్నారు. ఆయనేమిటి? గజ చర్మం కట్టుకుని ఉంటాడు. ఆవిడ చక్కని పట్టు వస్త్రాలు కట్టుకుని ఉంటుంది. ఆవిడ సకల రత్నాలు, నవరత్నాలన్నీ కూడా ఆభరణాలుగా వేసుకుని ఉంటుంది. మరి ఆయన పావులన్నీ అలంకారంగా వేసుకుని ఉంటాడు. ఆవిడ సుగంధాలన్నీ విలేపనం చేసుకుని ఉంటుంది. ఆయన చితాభస్మాన్ని ధరించి ఉంటాడు. జటలు జటలుగా జడలు ఉంటాయి ఆయనకి. ఆవిడ కురులు అందంగా నీలాల కురులు చక్కని పువ్వులతో అలంకరణ చేసుకుని ఆవిడ ఉంటుంది. ఆవిడ అతి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటిది, సున్నితంగా ఉంటుంది. మరి ఆయన కాముణ్ణి దహించేటువంటి క్రోధం కూడా కలిగి ఉంటాడు. ఆవిడ మందార మాలల్ని అలంకరించుకొని ఉంటుంది. మరి ఆయన కపాలాలు అంటే అస్థికల్ని కూడా ఆయన వేసుకుని ఉంటాడు. అసలు వాళ్ళిద్దరి మనస్తత్వాలు చూసినా, అలంకరణలు చూసినా పూర్తిగా వ్యతిరేకంగా, విభిన్నంగా ఉంటాయి. అంటే నేటి యువత ఏం నేర్చుకోవాలి? ఇద్దరిలో ఎలాంటి భావనలు ఉన్నా, ఎలాంటి విభిన్న మనస్తత్వాలు ఉన్నా చెరిసగమై ఏకమై ఆ ఇద్దరు ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉండాలి. వివాహమైనటువంటి ప్రతి జంట పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు నడవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.